సో ఫైనల్ గా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా అయితే మొదలైపోయింది. ఈ సినిమాని ఎన్టీఆర్ నీల్ అని పిలుస్తున్నారు. ఇదివరకే ప్రశాంత్ నీల్ చెప్పాడు, ఇది నా డ్రీమ్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా అని చెప్పేసి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట ఈ సినిమా. ఇప్పటి వరకు సలార్ అయితే ఉగ్ర మూవీకి ఫ్రీ మేక్ చేసి పెట్టారు, కానీ ఇది ఒరిజినల్ స్టోరీతో రాబోతున్న సినిమా. ఆ స్టోరీకి సంబంధించి హింట్స్ ఆల్రెడీ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మనకి బయటకు వదిలారు భయ్య. ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ ని జూమ్ చేసి చూస్తే చాలా రకాల హింట్స్ ఇచ్చారు మూవీ స్టోరీ గురించి. అదేంటనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఈజీగా సినిమాతో 60% మ్యాచ్ అవుతుంది, అందులో డౌటే లేదు. ఇది విన్నా తర్వాత మీకే అర్థమవుతుంది, చెప్తున్నా కదా. సో వీడియో ఎండింగ్ వరకు చూసి ఒక లైక్ కొట్టి కామెంట్ రాసి, ఏదో కామెంట్ రాయండి, సబ్స్క్రైబ్ అయి సపోర్ట్ చేయండి. ఎన్టీఆర్ నీల్ పోస్టర్ మనం సరిగ్గా గమనిస్తే వరల్డ్ మ్యాప్లో చైనా, భూటాన్ దేశాల పేర్లతో పాటుగా 1969 అని, గోల్డెన్ ట్రయాంగిల్ అనే అంశాలు చూపించారు. దీంతో 1969 గోల్డెన్ ట్రయాంగిల్ బ్యాక్డ్రాప్లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఉండబోతుందని ఒక టాక్ నడుస్తుంది. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అనేది మీరు 10th క్లాస్ సోషల్ సరిగ్గా బాగా టాపర్ అయి ఉంటే మీకు ఐడియా వచ్చేస్తుంది అసలు గోల్డెన్ ట్రయాంగిల్ ఏంటనేది. చైనా, భూటాన్, సిక్కిం ఈ 3 దేశాల మధ్య నల్లమందు వనరులు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతంలో జరిగే కథనే ఈ సినిమాలో చూపిస్తారని బయట టాక్ నడుస్తుంది భయ్య. ఇప్పుడు చైనా, భూటాన్, సిక్కిం ఈ 3 దేశాల మధ్య ఒక పెద్ద పర్వత ప్రాంతాలు అయితే ఉంటాయి అన్నమాట. ఆ ప్రాంతాలని మనం గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఇది నిజంగానే ఉంది హిస్టరీలో. ఇప్పుడు గోల్డెన్ ట్రయాంగిల్ అనేది వెస్ట్ మయన్మార్ అంటే బర్మాకి దగ్గరలో, ఇంకా నార్త్ వెస్ట్ థాయిలాండ్, ఇంకా నార్త్ లేబర్స్ లో విస్తరించి ఉన్న ఒక పెద్ద పర్వత ప్రాంతం. ఇది 1950s నుండి ప్రపంచంలో అతిపెద్ద నల్లమందు ఉత్పత్తి చేసే ప్రాంతాలలో ఒకటిగా నిలిచింది. నల్లమందు అంటే డ్రగ్స్ అనమాట. దీన్ని డ్రగ్ క్యాపిటల్ గా పేర్కొనేవారు. గోల్డెన్ ట్రయాంగిల్ లో స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహించే కున్సా కమాంటింగ్ అనే వ్యక్తి డ్రగ్ లార్డ్ అని పేరు పొందాడు. సో ఇతను ఆ గోల్డెన్ ట్రయాంగిల్ అనే ప్రదేశానికి కింగ్ అనమాట. ఇతను పేరు కున్సా, ఇతనికి డ్రగ్ లార్డ్ అని పేరుంది. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ మూవీని ఇతని స్టోరీని బేస్ చేసుకుని రియల్గా జరిగిన రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని రాసుకున్నారట. ఇది ఎప్పటి నుంచో నీల్ తీయాలనుకున్న మూవీ. సరిగ్గా గమనిస్తే సలార్ మూవీలో అక్రమ ఆయుధాలు రవాణాని చూపించారు, అంతకుముందు కేజీఎఫ్ మూవీలో గోల్డ్ స్మగ్లింగ్ చూపించారు, ఇప్పుడు డ్రగ్స్ స్మగ్లింగ్ అయితే చూపిస్తారనమాట. ఇంకా మన ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా చాలా భయంకరంగా నెగిటివ్ షేడ్స్ తో ఉండబోతుంది. సో డ్రగ్ క్యాపిటల్ కి డ్రగ్ లార్డ్ అంటే ఇంకా మామూలుగా ఉండదు కదా. సో ఆ ప్రాంతం మొత్తానికి మనోడు కింగ్ అనమాట. సో ఆ తర్వాత కాలంలో ఈ గోల్డెన్ ట్రయాంగిల్ లో ఉండి ప్రదేశంలో వచ్చిన డ్రగ్సే ప్రపంచం అంతా తెగ విస్తరించబడడం మొదలెట్టింది. ప్రపంచం అంతా అప్పుడప్పుడే డ్రగ్స్ ని తీసుకుని ఎక్కువ డ్రగ్స్ బాగా వైరల్ అయిపోతున్నాయి అనమాట. సో ఆ టైంలో జరిగిన సంఘటనలు ఏంటంటే, షాన్ స్టేట్ ఆర్మీ గోల్డెన్ ట్రయాంగిల్ లోని నార్కోటిక్స్ ట్రాఫికర్స్ పై సైనిక చర్య ప్రారంభించింది. అంటే ఇప్పుడు ఈ గోల్డెన్ ట్రయాంగిల్స్ లో నార్కోటిక్స్ అంటే డ్రగ్స్ ని పండించి వాటిని ట్రాఫిక్ చేస్తారు కదా, అంటే వేరే కంట్రీస్ కి వాటికి వీటికి సప్లై చేస్తారు కదా. ఇదంతా పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో, అంటే ఎప్పుడో 1970s 1960 బ్యాక్డ్రాప్ లో జరిగే స్టోరీ అనమాట. ఆ టైంలో డ్రగ్స్ విపరీతంగా చలామణిలోకి వస్తాయి. అప్పుడు అంతకుముందు డ్రగ్స్ అంటే ఎవరికి ఏమీ తెలియదు, కానీ డ్రగ్స్ ని ప్రపంచానికి పరిచయం చేసిందే ఈ గోల్డెన్ ట్రయాంగిల్ లో ఉన్న ఎన్టీఆర్ క్యారెక్టర్. మీకు అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు నార్కోటిక్ ట్రాఫికర్స్ పై సైనిక చర్య ప్రారంభిస్తారు. అంటే సైన్యాన్ని పంపించి ఆ ప్రాంతాన్ని ఆక్రమించి వాళ్ళందరినీ చంపేయడమో లేకపోతే అదుపులోకి తీసుకోవడమో చేస్తారనమాట. సో అదే టైంలో 1969లో కున్సాన్ అరెస్ట్ చేస్తారు. అంటే మన ఎన్టీఆర్ క్యారెక్టర్ ని అరెస్ట్ చేస్తారు. ఇతని లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని ఎన్టీఆర్ నీల్ సినిమా అయితే రాస్తున్నారు. ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా ఇతని క్యారెక్టర్లని డిజైన్ చేశారట, కొంచెం హీరోయిజం అవి ఇవి పెట్టి. ఇప్పుడు ఈ సంఘటనల ఆధారంగానే ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని కొంచెం ఫిక్షన్ అవి ఇవి పెట్టి ఎన్టీఆర్ నీల్ మూవీ అయితే వస్తుంది. దీని గురించి నేను కొంచెం రీసెర్చ్ చేసి ఈ విషయాలన్నీ ఇక్కడ చెప్పాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయి సపోర్ట్ చేయండి. ఎన్టీఆర్ నీల్ మూవీ అయితే చాలా పెద్దగా వేరే లెవెల్లో ఉండబోతుంది. ఈ సినిమాకు కూడా అటు ఇటుగా 2-3 years పడుతుంది. వీళ్ళు ఆ రిలీజ్ డేట్లో అనౌన్స్ చేస్తారు కదా, January 9th 2026 ఎప్పుడు వస్తుందని. అదైతే కష్టమే భయ్యా. ఇది నాకే కాదు, వింటున్నా మీకు కూడా తెలుసు ప్రశాంత్ నీల్ ఒక సినిమా తీయడం కోసం ఎంత టైం తీసుకుంటాడనేది. అది కూడా ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ తనకి. సో డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో ఏ డైరెక్టర్ కూడా అస్సలు తగ్గడు కదా. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇంకొక 3 years వెయిట్ చేయాలి ఈ సినిమా చూడాలంటే. అప్పటి వరకు ఈ స్టోరీ నేను రీసెర్చ్ చేసింది మీరు విని సో కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఉంటాను ఇక, బాయ్.